హాయ్, నేను డాక్టర్ సువర్ణ, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్. సో ఇక్కడ చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక క్వశ్చన్తో వస్తున్నారు. సో వైటమిన్ డి డెఫిషియన్సీ నాకు చాలా ఎక్కువగా ఉందని, నేను సన్లైట్లో ఉంటున్నాను, విటమిన్ డి సరిపడే తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటున్నాను, సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను, అయినా కూడా నా విటమిన్ డి చాలా తక్కువగా ఉందని. సో ఈరోజు దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. సో మనకి విటమిన్ డి కనుక తీసుకున్నట్టయితే అది యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి అవ్వడానికి మెయిన్గా లివర్ అండ్ కిడ్నీ హెల్ప్ చేస్తుంది. సో ఈ లివర్ అండ్ కిడ్నీలో ఈ ప్రాసెస్ అవ్వడానికి మనకి చాలా అవసరమైన మినరల్ మెగ్నీషియం. సో ఇప్పుడు ఈ మెగ్నీషియం అనేది మనకి 2/3 ఆఫ్ ద పాపులేషన్, మన ఇండియన్ పాపులేషన్ కనుక తీసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు మెగ్నీషియం తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే విటమిన్ డి టు యాక్టివ్ వైటమిన్ డి అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మెగ్నీషియం తక్కువ ఉంటే వైటమిన్ డి తక్కువే ఛాన్సెస్ ఎక్కువ. సో ఎక్కడ చూస్తాం ఈ మెగ్నీషియం అనేది?